మేము మిమ్మల్ని అడిగేది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాట, ఎవరైతే శాకాహారులు ఉంటారో, బ్రాహ్మణులు ఉంటారో, క్షత్రియులు ఉంటారో, వైశ్యులు ఉంటారో, ఎవరైతే ఈ నాన్ వెజిటేరియన్ అనేటువంటి వాటికి దూరంగా ఉంటారో, మాంసాహారానికి దూరంగా ఉంటారో, అటువంటి వ్యక్తులు, అటువంటి కుటుంబాలు ఈ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి, ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి బంధు కొవ్వు కలిసిందని మాట్లాడిన తర్వాత వాళ్ళ మనోభావాలు ఏ విధంగా గాయపడి ఉంటాయి, ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు. దానికి కారణం మీరు కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఆయన అయితే పాపం సనాతన ధర్మం అని చెప్పి డ్రెస్ ఒకటి వేసుకొని పవన్ కళ్యాణ్ ఒకటి తీసుకొని నేనంతా శుద్ధి చేయాలి, ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలా, కాబట్టి నేను దాని పనిలో ఉన్నాను అన్నావు. ఈరోజు నేను పవన్ కళ్యాణ్కి చెప్పేది, చంద్రబాబు చెప్పినవి అబద్ధాలు, చంద్రబాబు మాటలను నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ తుడిచే కర్ర తీసుకెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడిని 4 తగిలించి, దరిద్రుడా నీ వల్ల నేను మాట్లాడినటువంటి మాటల వల్ల నీతో పాటు నేను ఆభాస పాలయ్యానని చెప్పి ఇప్పుడు పోవాలా స్వామి, నా నోటి గుండా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడా, లేనటువంటి కొవ్వును ఉన్నట్టుగా జంతువుల కొవ్వు ఉంది ప్రసాదంలో అని చెప్పి, మహాప్రసాదం అని చెప్పి నేను మాట్లాడా, నన్ను క్షమించు అని చెప్పి ఈరోజు మెట్లు శుభ్రపరచాలి పవన్ కళ్యాణ్ అనేటువంటి